కథాస్రవంతి శ్రీ కస్తూరి మురళీకృష్ణ, శ్రీ కోడిహళ్లి మురళీమోహన్ల సంపాదకత్వంలో వెలువడిన దేశభక్తి కథలు కథా సంపుటం నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక ముద్దు కథ. రచన కీర్తిశేషులు తాడి నాగమ్మ. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. కీర్తిశేషులు తాడి నాగమ్మ తొలి దళిత తెలుగు కథా రచయిత్రి. ఆధునిక భావాలతో కథలు, వ్యాసాలు రాశారు. దళిత స్త్రీవాద సాహిత్యానికి తొలిమెట్టు వేశారు. తాడి నాగమ్మ పుట్టిననాటికే అక్కడ కొంత దళిత చైతన్యం పురుడు పోసుకున్నది. అయితే అది చాలా పరిమితంగానే ఉండేది. ఆమె 1908వ సంవత్సరం జూలై 6వ తేదీన తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం మోరివారిపాలెంలో బల్లా పుల్లయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించింది. దళితురాలైన నాగమ్మ అప్పట్లో స్కూలుకు వెళ్లడం అనేది సాధారణ విషయం కాదు. బడిలో పంతుల నుంచి అవమానాలు ఎదుర్కొన్నది. పట్టు విడవకుండా చదువు సాగించింది. ఆమె విద్యాభ్యాసం 1925-30 ప్రాంతంలో సాగింది. 1925లో మామిడికుదురు మండలం దొడ్డవరం గ్రామానికి చెందిన తాడి వెంకన్నను వివాహం చేసుకున్నారామె. నాగమ్మకు 2 సంతానం, ఒక కుమారుడు, ఒక కుమార్తె. ఆమె భర్త 1935లో రంగూన్లో మరణించగా మచిలీపట్నంలో వేమూరి రామ్జీరావు గారి దళితుల హాస్టల్లో తన పిల్లల్ని చేర్పించింది. ఆ కాలంలో ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు కూడా అందుకున్నది. పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తూ పలు విధాలుగా సమాజ సేవ చేసింది. ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ గారు తన ఆంధ్ర కవయిత్రుడు పుస్తకంలో ఆమెను కథా రచయిత్రిగా పేర్కొన్నారు. ఆమె 1930లో గాంధీజీ సభల్లో పాల్గొన్నది. ఆమెకు కుసుమ ధర్మన్న లాంటి దళిత కవులు, ఆది ఆంధ్ర మహాసభలు, హరిజన సేవక్ సంఘ్ లాంటి సంస్థల పరిచయంతో కథలు రాయడం మొదలుపెట్టారు. మోరిపాలెంలో లేబర్ స్కూల్లో టీచర్గా పనిచేశారు. ప్రతి గుడి పక్కన లైబ్రరీలు పెట్టారు. ప్రాథమిక వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశారు. భజన, బుర్రకథ, నాటకం లాంటి జనరంజక మాధ్యమాలను చేపట్టారు. ఆమె రాసిన తొలి కథ ఇంకెక్కడి జయము 1934వ సంవత్సరంలో గృహలక్ష్మి పత్రికలో ప్రచురితమయ్యింది. ఒక దళిత వనిత రాసిన తొలి తెలుగు కథ అది. దానితో పాటు భారతి పత్రికలో కూడా ఆమె కథలు అచ్చయ్యాయి. ఇది మామూలు విషయం కాదు. ఇలా ఆమె సామాజిక సమస్యలు, స్త్రీల సమస్యలు, మనుష్యుల మధ్య సంబంధాలు, ఈర్ష్య, అసూయ, ద్వేషాల గురించి మంచి అవగాహనతో రచనలు చేశారు. ప్రేమ ఒక సమస్య, ఒక ముద్దు, సమాధులపై సౌధం నిర్మించవద్దు, స్త్రీ కన్నీరు, ప్రపంచ ఘోష, మానవ విప్లవం, ప్రేమ సమస్య లాంటి రచనలు చేశారు. మొదటి తరం చదువుకున్న దళిత స్త్రీలలో తాడి నాగమ్మ ముద్దు కథలో ఒక స్త్రీ వలసవాదానికి వ్యతిరేకంగా విదేశీ వస్తు బహిష్కరణ చేయాలని ఒక నాగరికుణ్ణి కోరగా అతడు ప్రతిఫలంగా ముద్దివ్వాలని అడుగుతాడు. విదేశీ హాలాహలముకు ఆహుతగుచున్న నీబోటి సోదరుని రక్షింపునకు ముద్దు ఇయ్యలేనా అనడంతో అతనికి మూర్ఛ వస్తుంది. తాడి నాగమ్మ 1990వ సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీన స్వర్గస్థులయ్యారు. తొలి దళిత కథా రచయిత్రిగా తాడి నాగమ్మను గుర్తించి ఎంతగానో శ్రమించి ఆమె రచనలను, ఆమె జీవిత విశేషాలను సేకరించి పుస్తక రూపంలోకి శ్రీ సంగిశెట్టి శ్రీనివాస్ తీసుకొచ్చారు. ఆ పుస్తకమే తాడి నాగమ్మ కథలు, రచనలు. ఆ దినములట్టివి. అప్పటికింకనూ గాంధీ ఇర్విన్ సంధి కుదరలేదు. భారత జాతి అగ్ని పరీక్ష యందున్నది. శాసనోల్లంఘన వాయువులు తీవ్ర రూపమున ఆసేతు హిమాచల పర్యంతము వీచిచున్నవి. విదేశ వస్తు బహిష్కరణము విరివిగా కొనసాగుచున్నది. స్వదేశ దీక్షావ్రతములు సక్రమముగా నెరవేరుచున్నవి. అందరూ అసహాయోద్యమమునందు పాల్గొనుచున్నారు. తల్లి తన కుమార్తెను ఆశీర్వదించి శాంతి సమరమునకు పంపుచున్నది. తండ్రి కొడుకును దీవించి అసహాయోద్యమమునకు ఆహుతి వసంగుచున్నాడు. ముదుసలి మనుమని పురికొల్పి శాసనోల్లంఘమునకు పంపుచున్నది. అత్త కోడలిని ఉత్సాహపరిచి సమరమును కురికించుచున్నది. మామ అల్లునికి ధైర్యం చెప్పి బహిష్కరణాస్త్రము ప్రయోగించు బంటుగా పంపుచున్నాడు. భర్త భార్యకు బుద్ధి చెప్పి భారత స్వాతంత్ర్య యుద్ధమునకు ఆమెను బలియొసగుచున్నాడు. భార్య భర్తకు నీతి నేర్పి దాస్య శృంఖములను త్రెంపు వీరునిగా యుద్ధమునకు పంపుచున్నది. భారత జాతి త్యాగ సహనములను చూచి ప్రపంచము దిగ్భ్రమ చెందినది. జగమొక విచిత్ర నాటక రంగము. అందు భారత జాతి ఒక వింత పాత్రను ధరించినది. యుగ యుగముల నుండి దాస్యమును అనుభవించుచున్నది. మానవ కోటి యందు మతములపై మతములుద్భవించి ప్రకాశించినవి.
నశించినవి. ప్రపంచపు పునాదులను సడలించు సాంఘిక విప్లవములు ఎన్నియో పుట్టినవి, గిట్టినవి. కాని భరతజాతి వారిని అంటియునంటనట్లు ముట్టియు ముట్టనట్లు కాలప్రవాహమున తేలిపోవుచున్నది. మానవ సంఘములకు నూతనోత్తేజమును సంగు మహావిప్లవము పరాసు సామ్రాజ్యమునందు పుట్టి శతాబ్దముల తరబడి త్రిశంకు స్వర్గమును అనుభవించిన చండశాసనుడైన రాచమూకల యొక్క వేడి రక్తము వెల్లువలై వీధులయందు ప్రవహించుగాక. సకల చరాచరములందు సహజముగా ప్రవహించు స్వేచ్ఛ విద్యుద్వాహిని శక్తి సంపాదించుకొనుటకై అమెరికా సంయుక్త రాష్ట్రములు రణభేరి మ్రోగించుగాక. కోటీశ్వరుల గుండెలు పగులునట్లు సర్వమానవులు సమముగా సుఖించి సామ్యవాద సాంఘిక విప్లవము రష్యా యందు పట్టి మానవ మండలి యొక్క పునాదులను కదల్చుగాక. వారిని గురించి భారత జాతికి ఇసుమంతయు పట్టదు, భావోద్రేకం కలుగదు, చలింపదు. టర్కీ ప్రజాస్వామికనందు కెమల్ పాషా ప్రాధాన్యం వహించి స్త్రీలకు స్వాతంత్ర్యమిచ్చిన భారత జాతికి కలిగినదేమి? జర్మనీ యందు హిట్లర్చే యూదులు వేటాడబడిన భారత జాతికి నష్టమేమి? భారత జాతి దృష్టిలో హిట్లరు, నాజీ సిద్ధాంతములు నాస్తికములు. మనస్సులోనేక ఫ్యాసిజము తత్వము పనికి మాలినది. లెనిన్ యొక్క సామ్యవాద సూత్రము అసాధ్యమైనది. రూసో యొక్క మానవ హక్కులు కలలోని వార్తలు. నిర్జీవ జాతి, కర్మ సన్యాసము మెండు, క్రియాశూన్యత నిండు, చలనము లేదు, భావశూన్యము, ఉద్రేకము సున్న, యుగయుగముల నుండి జాతి క్రుళ్ళి క్రుళ్ళి మ్రగ్గుచున్నది. క్రియాశూన్యములైన ఉపన్యాసములు, కర్మశూన్యమైన వేదాంతములు భారత జాతి సొమ్ములు. ప్రపంచవాసులకు భారతదేశము ఎథ్నలాజికల్ మ్యూజియం. ప్రపంచపటము నుండి భారతదేశ స్వరూపమును తుడిచిపెట్టుటియే మంచిది. నిర్వీర్యమైనట్టియు నిర్జీవమైనట్టియు నీ జాతి పృథ్వీతలముపై ఉన్ననేమి ఊడిననేమి. పశ్చిమ సారస్వతములను గురువులైన మేధావులు ఊహలివి. ఇట్టి జాతియందు ఉద్భవించిన కౌపీన వస్త్రధారి ఎడకు సూర్యాస్తమయం గాని మహాసామ్రాజ్య చక్రములను త్రిప్పుచున్న రాజకీయ దురంధరులు దిగ్భ్రమ చెందునట్ల 60,000 మందిని యుద్ధరంగమునకు పంపగలిగాను. కోట్ల కలది రూప్యముల విలువగల విదేశ వస్తు సముదాయములు బొంబాయి నగరమునందు విక్రయము లేక పడి ఉన్నవి. విదేశ వస్తు బహిష్కరణాస్త్రము వాయువేగమున భారతావనిని చుట్టి వచ్చుచున్నది. విదేశ వస్తు క్రయ విక్రయదారులు దిగులొందిరి, ఉత్పత్తిదారులు భయముందిరి, కార్మికులు వెరగొందిరి, పాలకులు దిగ్భ్రమ చెందిరి. మాంచెస్టర్ నందు మిల్లులు మూయబడెను, ల్యాంక్షైర్ కర్మాగారముల తలుపులు వేయబడెను, బొంబాయి కొట్టులకు తాళములు వేయబడెను, కాంగ్రెస్సు నిందితుల నోళ్లు బంధింపబడెను. కానీ పట్టణం ఒకటి కలదు. అందలి వాస్తవ్యుల వాంఛలు వేరు. వారికి బహిష్కరణమనిన తలనొప్పి, విదేశమనిన వింత వెర్రి, స్వదేశమనిన సకిలింపు, ఖాదీయమనిన కసరింపు, ఇంగ్లాండ్ అనిన ఇకిలింపు. ఊరులు చెప్పినది వినరు, పరులు చూపునది కనరు, వారికి తట్టదు, ఎదుటివారు చెప్పినది కెట్టదు. దేశమేమైనను వారికి పట్టదు. విదేశ వస్తు బహిష్కారోద్యమము ఆ పట్టణమందు కొనసాగించుటకై వాలంటీరు దళములపై దళములు వెళ్ళినవి, వెళ్ళిన దారినే తిరిగి వచ్చినవి. శాంతి సైన్యములు విశ్రాంతి లేకుండగా పనిచేసినను ఫలితము శూన్యమైనది. పరాభవములు పరిహాసములు మాత్రము పెరిగినవి. విదేశ వస్తు విక్రయము ఆ పట్టణమునందు మాత్రము విరివిగా కొనసాగుతున్నది. ప్రపంచ చరిత్రమునందు జగన్మాతలైన స్త్రీలు చేసిన మహోత్కృష్ట కార్యములు ఎన్నియో గలవు. తన్ను శోధింపవచ్చిన త్రిమూర్తులను సాధించి బాలురిగా చేసి ఆడింపగలిగినది అనసూయ. విధి నిర్ణయమును ధిక్కరించి యముని బారి నుంచి భర్తను బ్రతికించుకొనగలిగినది సతీ సావిత్రి. రాక్షస సామ్రాజ్యమునందుండియు త్రిమూర్తులను వెక్కిరించి రావణును తిరస్కరించు పాతివృత్యము కాపాడుకొనగలిగినది లోకమాత సీత. నిండు సభయందు వలువలు విప్పబడినను మానవును రక్షించుకొనగలిగినది ద్రౌపది. రసపుత్ర యోధ యూధములతో సహా చిత్తూరు రాజ్యము నాశనమైనను గౌరవమును దక్కించుకొనగలిగినది పద్మిని. అబలయై సబలులైన శాత్రవ సైన్యములను చీకాకుపరిచి చీల్చి చెండాడగలిగినది ఝాన్సీ లక్ష్మీబాయి. స్త్రీ అయినను తంత్రములపై కుతంత్రములను పన్ని పల్నాటి మేటి వీరుడైన మంత్రి బ్రహ్మనాయన మంత్రమును భేదించి తన దర్పమును ప్రకటింపగలిగినది నాయకురాలు నాగమ్మ. విజయోత్సాహములతో పరాసురాజ్యమును కబళింప చనుదించు ఆంగ్ల సైన్యములను దునుమాడగలిగినది జోన్ ఆఫ్ ఆర్క్ కన్య. ఏ మానవుడును సాహసించి చేయిజాలనట్టి ప్రయాణమును తలపెట్టి విమానంపై ఈ భూగోళమును చుట్టి రాగలిగినది మిస్ అమీ జాన్సన్. అఖిల ప్రపంచ రాజకీయ తంత్ర కుతంత్ర మహామంత్రములకు జెనీవా పట్టణము పేరుపడిన రంగము. అందు అఖిల ప్రపంచ మహిళా సమావేశము జరిగినది. పెక్కు జాతుల వారు అందు పాల్గొనిరి. భారత స్త్రీలను పాల్గొనిరి. మహాసభ జయప్రదముగా జరిగినది.
పలువురు స్త్రీ జనోద్యమముల గురించి ఉపన్యసించిరి. ప్రస్తుత ప్రపంచ పరిణామమును అవలోకించుచు తమకు వలయు తీర్మానములు గావించుకొనిరి. వెంటనే ఆయా జాతి స్త్రీలు నిర్ణయింపబడిన ప్రత్యేక స్థలములందు చేరి తమ తమ జాతీయ గీతములను పాడుచు వారి వారి జాతీయ పతాకములకు వందనములు చేయసాగిరి. భారత నారీమణులను ఒక ప్రత్యేక స్థలమునందు చేరిరి. కాని వారికి జాతీయ పతాకమెద్ది? అఖిల ప్రపంచమునెదుట ఆంగ్లేయ పతాకమునకు నమస్కరించిన భారత జాతికి వ్యక్తిత్వముండునా? తలవంపులు గాదా? వారికి సుమంత దూరముననే ఆంగ్ల స్త్రీలు తమ పతాకమును ఎగురువేసి గీతములను పాడుచున్నారు. భారత స్త్రీలేమి చేయగలరు? వారికి ఏమి తెరవగలదు? అందుకై నియమింపబడిన 5 నిమిషముల సమయము గతించుచున్నది. అబలలేమి చేయగలరు? ఖద్దరు చీరకట్టిన ఒక నారీ లలామ తన పైటి చెరగును చింపి బల్లపై నెక్కి భారత జాతీయ పతాకమును ఎగురువేసి జాతీయ గీతమును పాడసాగెను. తక్కిన వారు చుట్టూను చేరి గీతమును పాడుచు ఆ పతాకమునకు నమస్కరించి అఖిల ప్రపంచమునెదుట మానవ సంఘమునందు భారత జాతికి వ్యక్తిత్వము గల స్థానమేర్పరపగలిగినారని వినుటతోడనే ఏ భారతీయుని దేహము పులకరించదు? 18 ఏండ్ల యువతి మానవ సంఘమునందు ఒక ఉచిత స్థానం సంపాదింప శాంతి సమరం సాగించుచున్న భారతమాత పుత్రికారత్నము తన శక్తి కొలది విదేశ వస్తు బహిష్కారోద్యమమునందు పాల్గొనుచున్నది. ఏ ఏ స్థలమునందు బహిష్కరణాస్త్రము పనిచేయుటలేదో ఆయా స్థలములకెల్లా వెళ్లి దేదీప్యమానముగా తన పనిని కొనసాగించుచున్నది. ఆ పట్టణమునందు బహిష్కరణాస్త్రం పనిచేయటలేదని ఆమెకు తెలియవచ్చెను. తానా పనిని కొనసాగించదనని ఆమె బయలుదేరను. ఆ పట్టణము కుబేరుల కునికిపట్టు, విలాసపురుషులకు ఆటపట్టు, పొగరుబోతుల పుట్ట, చారచోరులకు నిలయము, అన్యాయములకు ఆలయము. కాబట్టి వెళ్లవలదని బంధువులు భయపెట్టిరి, స్నేహితులు వారించిరి, అందరూ బ్రతిమాలిరి. ఆమె వారిని వినలేదు. వెంటనే ప్రయాణమై ఆ పట్టణమునందున్న శాంతి శిబిరమునందు చేరెను. ఆ శిబిరవాసులు తమకు జరిగిన పరాభవములను వినిపించిరి, వెళ్లవలదని చెప్పిరి. మరుసటి దినమున తాను తప్పక బహిష్కరణాస్త్రము ప్రయోగించదనని ఆమె పట్టుబట్టెను. ఆంధ్రదేశమునందు అన్ని ప్రాంతముల బహిష్కారోద్యము జయప్రదము కొనసాగించిన ఒక కన్య ఆ పట్టణమునికి ఏతెంచినదనియూ మరుదినమామె ఆ పని కొనసాగించిననియూ నగరవాసులు మూల యందు మూకలకు చేరి చెప్పుకొనసాగిరి. జరుగు చిత్ర విచిత్రములను చూచుటకు వస్తు విక్రయశాలల చుట్టూను జనులు గుంపులుగా చేరిరి. ఆమె వారికి విదేశ వస్తు బహిష్కారం గురించియూ స్వదేశ వస్తు ప్రోత్సాహం గురించియూ వివరించి చెప్పసాగెను. ఇంతలో ఫోర్డు మోటారు నెక్కి ఇంగ్లీషు సూటుతో, పరాసు హ్యాటుతో, బెల్జియం టైతో, వియన్నా సులోచనములతో, నార్వే బూటులతో, అమెరికన్ క్రాపుతో, ఫ్రెంచి కటింగుతో, జర్మను చేతిబెత్తముతో, వర్జీనియా సిగరెట్టుతో, కాకినాడ కారపు కిళ్ళి నవలుచూ, పాశ్చాత్యపు టిక్కుటక్కులను ప్రదర్శించుచూ, నవనాగరికత అంతయు తన ముఖం పైననే తాండవమాడుచున్నట్లు భ్రమించుచూ ఒక యువకుడు విదేశ వస్త్రములను కొనుటికి తెంచెను. ఆమె అతను చూచి, అయ్యా, తినతిండియు కట్టబట్టయు ఉండ ఉనికియు లేక మలమల మాడుచున్న కోట్ల కొలది భారతీయుల పేరడిని బ్రతిమాలుచున్నాను. విదేశ వస్త్రములు కొనవలదు. ఇందు నిమిత్తమై ఏటేటా 60 కోట్ల రూపాయలు పరదేశములకు ఎగుమతి ఎగుచున్నవి. ఇట్లే కొంతకాలం జరిగిన ఎడల భారతీయులందరూ భిక్షాందేహి అనేది స్థితికి రాగలరు అని ఏమేమియో చెప్పసాగెను. ఆ ధనమదాంధుడు ఆమెను ఆపాదమస్తముగా అవలోకించెను. కనుబొమ్మలు చిట్లించెను, పెదవి విరిచెను. నిండు జవ్వరాలు, కథలయందునూ కావ్యములందునూ చెప్పబడిన వారీమెకు సరిరారు. ఖద్దరు చీర ఆమె సోయగమునకు మరింత వన్నె తెచ్చెను. అందును ఉత్సాహపూరితమై ఉన్నది కాన ఆమె ముఖము జ్యోతివలే ప్రకాశింపసాగెను. ఆ యువకుడు ఆమెనట్లే తేరి చూచి ఇట్లనెను, నీవు చెప్పు మాటలు వింటిని. నా స్థితి ఇది. నా ఇల్లంతయు విదేశ వస్తువయము, నా మోటారు విదేశ వస్తువు, నా వస్త్రములు విదేశ వస్తువులు, నా తల నిండా విదేశ భావములు, నా కడుపు నిండా విదేశ ఫలహారములు, నా ఊపిరితిత్తుల నిండా విదేశపు సిగరెట్ల పొగ. పెండ్లికై 1000 రూప్యములతో వస్త్రములను కొనుటకు వచ్చితిని. నిన్నొక విషయం అడిగదను. అందుకు నీవు అంగీకరించిన నేటితో స్వదేశ దీక్షను అవలంబించదను. ఒక ముద్దునిచ్చెదవా? చుట్టూనున్నవారు భయాశ్చర్య సంభ్రమములతో నిశ్చేష్టులే నిలుచుండిరి. ఏమి జరుగునో, ఆమె ఏమి చెప్పునో? 1 నిమిషమైనది, 2 అయినది. అంత నా భారత పుత్రికారత్నము ద్విగుణోత్సాహముతో ఇట్లనెను, నాకిరువురు అన్నలు గలరు. అనుదినము నన్ను ముద్దుడుకొని ఆశీర్వదించి శాంతి సమరమునకు పంపుచున్నారు. యుగయుగముల నుండియో అనసూయ, సీత, సావిత్రి, పద్మిని, రాణి సంయుక్త మొదలగు పతివ్రతామణులకు నిలయమైన ఈ భారతమాత పుత్రికనయుండియు తరతరముల నుండి దాస్యమనుభవించుచు తద్విముక్తికై శాంతి సమరమొరచుచున్న
భారత సైన్యమునందు వీరవనితనయుండియు విదేశీ వస్తువులనుడి హాలాహలమునకు నాహుతి యగుచున్న నీపోటి సోదరుని రక్షింపునకు ముద్దియ్యలేనా? నీవు నా మూడవ తోబుట్టువు. అన్నా, రమ్ము, రా, ఒకటి కాదు వలయినన్ని గొనుము. ధనమదాంధుడు కొయ్యబారెను. ఎగయూపిరి లేదు, దెగయూపిరి అంతకంటెను లేదు. వడలు వణకెను, దేహము కంపించెను, తల తిరిగెను, కనుచూపు తగ్గెను, కాళ్ల పటుత్వము తప్పెను, ముచ్చెమటల గ్రమ్మెను, ప్రాణంబుల్ ఠావుల్ దప్పే మూర్ఛ వచ్చే. మీరింతవరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక ముద్దు కథ విన్నారు. రచన కీర్తిశేషురాలు తాడి నాగమ్మ, వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ తాడి నాగమ్మ కథలు రచనలు సంపుటంలోనిది. సంపాదకులు సంగిశెట్టి శ్రీనివాస్, వెల్దండి శ్రీధర్. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి